నర్సరావుపేటలో దారుణ హత్య కలకలం రేపుతోంది. శ్మశానంలో కాటి కాపరిగా ఉన్న ఎఫ్రాన్ను గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇది పాత కక్షలతోనే జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇది ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో దారుణ హత్య కలకలం సృష్టించింది. శ్మశానంలో కాటి కాపరిగా పనిచేస్తున్న ఎఫ్రాన్ను గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. నర్సరావుపేట నుంచి రావిపాడు వెళ్లే రోడ్డులో స్వర్గపురి 2లో ఎఫ్రాన్ కాటి కాపరిగా పనిచేస్తున్నాడు. రాత్రి సమయంలో నిద్రపోతున్న ఎఫ్రాన్పై గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలతో దాడికి దిగారు. మెడ, గొంతుపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పాత కక్షలతోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎఫ్రాన్ హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. క్రిస్టియన్ పాలెంలో నివాసం ఉంటున్న ఎఫ్రాన్ గత ఎన్నికలలో టీడీపీకి మద్దతుగా పనిచేశారు. ఇది మనసులో పెట్టుకుని అదే వార్డుకు చెందిన ఖాదర్, అతని సోదరులు, అనుచరులు ఎఫ్రాన్ను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎఫ్రాన్ హత్యకు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రోద్బలం ఉందంటున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీలో మేము అరవింద్ బాబు గారితో ముందుకు నడుస్తున్నామని చెప్పి ఓర్చుకోలేక మా తమ్ముని ఒంటరిగా ఉండటం చూసి దాడి చేసి చంపడం జరిగింది. దీని మీద గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారు మాకు ఎంతో అండగా నిలబడ్డారు. దీని మీద కఠినమైన చర్యలు తీసుకొని ఎవరైతే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారో వాళ్ళందరినీ కూడా శిక్షించి వాళ్ళకి శిక్షలు పడేలాగా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, యువ నాయకులు లోకేష్ గారిని మేము పాదాల మీద అడుగుతున్నాం. ఇట్లాంటి రాజకీయాలు ఎక్కడా జరగకూడదు. దుర్మార్గంగా గొంతు కోసి నరికి చంపారు. మరోవైపు ఈ దారుణ హత్యను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిందితులు ఎంతటి స్థానంలో ఉన్నా ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు సీఎం చంద్రబాబు. నిందితులను న్యాయపరంగా కఠినంగా శిక్షిస్తామంటున్నారు.